రైతులందరికీ నమస్తే. నా పేరు గోవిందరావు. పొటాటో ఛానల్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. రైతులందరూ గమనించగలరు, ఇది అవగాహన కొరకే మాత్రమే. ప్లీజ్ బ్రాయిలర్ కోళ్ళల్లో మనకి రిజల్ట్ రావాలన్నా లేదా పోవాలన్నా సరే మెయిన్ బ్రూడింగ్ సమయంలో కరెక్ట్గా మనం మెయింటెనెన్స్ అనేది చేసుకుంటే కంపల్సరీగా అనుకున్న విధంగా అనేది రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. మనం రౌండ్గా బ్రూడింగ్ అనేది కట్టుకున్నాం, అలాగే పొట్టు అనేది పోసుకుని ఈ విధంగా అనేది మనం నిలుపుకోవాలి. ఈ విధంగా నిలుపుకోవడం వల్ల సమాంతరంగా ఉండడం వలన ఎక్కువ శాతం లెగ్ వీక్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే 1 day ఎక్కువ రావడం వలన పొట్టు అనేది సమాంతరంగా మనం నిలుపుకొని ఈ విధంగా అనేది పేపర్ అనేది మనం వేసుకోవాలి. పేపర్ ఎందుకు వేయాలన్నది నేను ఒకసారి మీకు వివరిస్తాను. మనకి డే 1 పిల్లలు ఇస్తారు కనుక న్యూస్ పేపరు తప్పనిసరిగా వేయాలి. వేయడం వలన పిల్లలకు కిందనున్న వరిపొట్టు పిల్లలకు కాలు కుచ్చుకోకుండా ఉంటుంది. వరిపొట్టు కుచ్చుకోవడం వలన పిల్లలకు ఎక్కువ శాతం వీక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే పేపర్ వేయడం వలన పేపర్పై ఫీడు వేసి పిల్లలకి ఫీడును అలవాటు చేసుకోవడం. దీనివలన అలవాటు చేసుకోవడం వలన ఫస్ట్ రోజు ఎంత ఎక్కువ ఫీడు వాటర్ తాగితే మనకి పిల్లలు మోర్టాలిటీ అలాగే లెగ్ వీక్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. బ్రూడింగ్ అనేది మనకి రిజల్ట్ రావాలన్నా పోవాలన్నా బ్రూడింగ్ టైంలోనూ ఉంటుంది. ఎందుకంటే చాలామంది రైతులు బ్రూడింగ్ టైంలో సరిగ్గా చేయక ఎక్కువ శాతం వీక్స్ వచ్చి గ్రోతింగ్ కరెక్ట్గా రాక ప్యాచీలు పోతాయి. పిల్లల టైంలో మొదటి వారం చాలా ఇంపార్టెంట్. వారం రోజులు మనం పిల్లను చాలా బాగా చూసుకుంటే మనం అనుకున్న విధంగా రిజల్ట్ వస్తుంది. మొదటి వారం 200 గ్రాములు వచ్చేటట్టు చూసుకోవాలి. అలాగే మనకి పిల్లల నుండి రావడం జరిగింది. పిల్లలు వచ్చిన తర్వాత మనం న్యూస్ పేపర్ వేసి ఫీడ్ అనేది మనం అరగంట తర్వాత అనేది ఫీడ్ అవ్వడం అనేది జరిగింది. ఇచ్చిన వెంటనే అవి వాటర్ అనేది తీసుకున్నాయి. ఆ తర్వాత ఫీడు ఎక్కువ శాతం అనేది ఈ విధంగా అనేది పోసుకోవాలి. పేపర్ ఫీడ్ అనేది ఎక్కువ శాతం పోసుకోవడం వలన ఎక్కువ చిన్నపిల్లలు అది ఫీడింగ్కి అనేది అలవాటు చేసిన వాళ్ళు అవుతాం. ఎక్కువ శాతం ఫీడ్ అనేది ఏ విధంగా పోసుకోవాలి. చాలామంది ఫీడ్ వృధా అవుతుందేమని భయపడుతున్నారు. ఫీడ్ అనేది వృధా కాదు. ఎందుకంటే తిన్న తర్వాత మనం మార్నింగ్ పేపర్ తీసేటప్పుడు ఆ ఫీడ్ మొత్తం ఒక దాంట్లో వేసుకొని ఫీడ్ ఎండబెట్టి మరి జల్లించి మనం సెకండ్ ఫీడ్లో అనేది మనం కలుపుకోవచ్చు. అలాగా ఫీడ్ అనేది మనం వృధా కాదు. ఎక్కువ శాతం ఇవ్వడం వలన నీకు పిల్లల్లో గ్రోత్ అనేది ఎక్కువ శాతం వస్తుంది. ఎందుకంటే రోజు ఇలా ఇవ్వడం వలన మనకి మేల్స్ ఫీమేల్స్ అన్నీ కూడా ఒకే విధంగా గ్రోతింగ్ అనేది రావడం అనేది జరుగుతుంది. అలాగే బ్రూడింగ్ సమయంలో 200 బల్బులు పెట్టుకోవాలి. ఎందుకంటే మొదటి రోజు పిల్లలు కనుక వాటి సరిగ్గా కనబడదు. వైట్ లైట్లో వేస్తే సరిగ్గా కనబడక ఫీడింగ్ వాటర్ తీసుకోవడం చాలా ఇబ్బంది పడతాయి. దానివలన పోగులు పడి మోర్టాలిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. దీనివలన వీక్స్ కూడా వస్తాయి, అలాగే గ్రోతింగ్ కూడా రాదు. అందుకే 200 బల్బులు పెట్టుకోవాలి. అలాగే బ్రూడింగ్ సమయంలో ఎక్కువ లైటింగ్ ఉండేటట్టు చూసుకోవాలి. తగు జాగ్రత్తలు బ్రూడింగ్ టైంలో తీసుకుంటే మనం అనుకున్న విధంగా సరైన రిజల్ట్ అనేది తెచ్చుకోగలం. అలాగే పిల్లలు కూడా ఈ విధంగా ఫీడ్ అనేది ఎక్కువ తీసుకుంటాయి ఈ పేపర్ మీద వేయడం వలన. అలాగే ఇలాగ ఫీడర్లో ఎక్కువ శాతం అనేది ఫీడర్లు అనేది పెట్టుకోవడం వల్ల కూడా ఫీడ్ అనేది ఈ విధంగా అనేది తీసుకుంటాయి. ప్రతి చిక్కు కూడా ఈ విధంగా అనేది ఫీడ్ ఎక్కువ శాతం తీసుకోవడం వలన గ్రోతింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. చాలామంది రైతులు చేసిన తప్పు ఏంటంటే పిల్లల టైంలో సరిగ్గా అనేది చూసుకోవాలో తెలియక చాలామంది రిజల్ట్ అనేది పోవడం అనేది జరుగుతుంది. అలాగే డే బై డే అనేది నేను వీడియో తీసి పెట్టడం అనేది జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్.